హాయ్ వ్యూవర్స్, సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన అన్ని సినిమాలు రిలీజ్ అయిపోయాయి. రిజల్ట్ కూడా వచ్చేసింది. ఇక ఫైనల్ గా విన్నర్ ఎవరు అనే ప్రశ్న మాత్రమే మిగిలింది. ఎప్పట్లాగే ఈ సంక్రాంతికి కూడా పెద్ద సినిమాలు పోటీ పడ్డాయి. ఈసారి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోస్ బాలకృష్ణ, డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ తో బరిలో దిగితే, ఇంకొక యంగ్ సూపర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో పోటీలో నిలిచారు. ఈ ముగ్గురి మధ్య ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయిన వార్లో చివరికి ఎవరు విజయం సాధించారు? ముందుగా జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. సినిమా పర్వాలేదు, ఓసారి చూడొచ్చు. అయితే ఆన్లైన్ లో విపరీతమైన నెగటివ్ టాక్ వల్ల సినిమా అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టడం లేదు. ఈ కలెక్షన్స్ చూస్తుంటే చివరికి గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ వెంచర్ అయ్యే అవకాశం ఉంది. పక్కన ఏ సినిమాలు లేకుంటే బాక్సాఫీస్ వైజ్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉండేది. కానీ డాకు మహారాజ్ కు సంక్రాంతికి వస్తున్న మూవీకి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. సో గేమ్ చేంజర్ కాస్త త్వరలోనే గేమ్ ఓవర్ కాబోతోంది. సినిమా అబోవ్ యావరేజ్ నుండి డీసెంట్ గా ఉన్న కేవలం నెగటివ్ స్ప్రెడ్ చేయడం వల్లే ఈ మూవీ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపాయి. డాకు మహారాజ్ విషయానికొస్తే కేవలం 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయిపోయింది. లాంగ్ రన్ లో అన్ని కలిసొస్తే బాలయ్యకు 100 కోట్ల షేర్ మూవీ కూడా అవుతుంది. ఇప్పటికైతే 80 కోట్ల షేర్ ఈజీ అని లెక్కలు చెప్తున్నాయి. అయితే సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయ్యాక ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఆ మూవీకి షిఫ్ట్ కొట్టేశారు. దాంతో డాకు మహారాజ్ కి మాస్ అండ్ యాక్షన్ లవర్స్ మిగిలారు. లేదంటే 100 కోట్లు అనేది ఈజీగా రీచ్ అయ్యేది. ఇప్పటి వరకు బాలకృష్ణ బిగ్గెస్ట్ హిట్ మాత్రం డాకు మహారాజ్. ఇక సంక్రాంతికి వస్తున్నాం విషయానికొస్తే బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకున్న ఈ మూవీకి ఫ్యామిలీస్ క్యూ కట్టడం గ్యారంటీ. ప్రీ రిలీజ్ బిజినెస్ లో మొదటి రోజే 70% రికవరీ అయి 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది సంక్రాంతికి వస్తున్నాం. అది బీభత్సమైన రికార్డ్. వెంకీ కెరీర్ లో మొట్టమొదటిసారి 100 కోట్లు షేర్ కొట్టే ఛాన్స్ చాలా వరకు ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇలాంటి మూవీస్ కి లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి. సో గేమ్ చేంజర్ సైడ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా బాలకృష్ణ, వెంకటేష్ల మధ్య పోటీ జరగబోతోంది. డాకు మహారాజ్ కూడా బ్లాక్ బస్టరే. కానీ ప్రెజెంట్ 2 సినిమాల టాక్ అండ్ వసూళ్ల ట్రెండ్ గమనిస్తే అటు కలెక్షన్స్ వైజ్ చూసుకున్నా, ఇటు ప్రాఫిట్స్ వైజ్ చూసుకున్నా సంక్రాంతికి వస్తున్నాం విన్నర్ గా నిలవబోతోంది. అంటే ఈ సంక్రాంతికి మన వెంకీ మామ విన్నర్ అన్నమాట.